మోదీకి ఓటమి భయం, అందుకే మచ్చిచ్చి పెట్టేలా మాట్లాడుతున్నారు. ఓ వర్గానికి ఆస్తులు పంచడం అంత తేలిక? భాజపా కోసం కేసీఆర్ డమ్మి అభ్యర్థులను నిలబెట్టారు. నిజామాబాద్, ఆదిలాబాద్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్ధమా? అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ అంటే కరువు, కోతలు, కష్టాలు. మీ హామీలే మీకు భస్మాసుర అస్త్రాలు అవుతాయి. భారత సీనియర్ నేత హరీష్ రావు వ్యాఖ్యలు. రాష్ట్రాల్లో సీట్లన్నీ గెలుస్తాం, మూడోసారి ప్రధాని అవటం ఖాయం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు. ప్రతిష్టాత్మక పక్కా వ్యూహం, క్రియాశీలకంగా ప్రత్యేక విభాగాలు, కీలకంగా వార్ రూమ్లు. లోక్సభ ఎన్నికలు గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కసరత్తు. సాగర్ టెయిల్ పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం, ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ ఖాతాలో చేర్చండి. కృష్ణా బోర్డు చైర్మన్కు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ ఫిర్యాదు. వెంకయ్య నాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం. పద్మశ్రీ అందుకున్న దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, కేశవత్ సోములు. మొత్తం 66 మందికి పద్మ అవార్డులు అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గులాబీ రథం ప్రజాపథం, రేపటి నుంచి 15 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర. విస్తృత స్థాయిలో ప్రజలను కలిసేలా ఏర్పాటు. ఎక్కడెక్కడ ఎంపీ అభ్యర్థులు, నియోజకవర్గ నేతలతో కలిసి రోడ్డు షోలు. ప్రజలకు కాంగ్రెస్పై నమ్మకం పోయింది. 100 రోజుల్లో వ్యతిరేకత. వారిది కళ్ళమంట. సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ను ప్రజలు ఆదరిస్తుంటే ఓరలేకపోతున్నారు. అందుకే పడగొట్టాలని, ఓడగొట్టాలని అంటున్నారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలే. కాంగ్రెస్ లక్ష్యం దూరమే. టార్గెట్ 14, మిషన్ 15 కష్టసాధ్యమంటున్న పార్టీ అంతర్గత సర్వేలు. ఇప్పటికే ఏఐసీసీకి నివేదికలు. ఒక్క రుణమాఫీపైన ఒట్టా, మిగతా హామీలను గట్టును పెట్టినట్లేనా? 411 వాగ్దానాలతో ఆగస్టులో నెరవేరుస్తారా? రాజీనామా చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎల్పీ నేత ఏరెడ్డి మహేశ్వరి ప్రశ్న. మండే ఎండలు. రాష్ట్రం 45 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రత. మరో 2 రోజుల పాటు సాధారణ కంటే ఎక్కువ ఉంటాయని వాతావరణ శాఖ. ఎక్కడెక్కడ తేలికపాటి వానలు పడవచ్చని వెల్లడి. జిత్తులు మారి బాబు కోసం గ్రామాల్లోకి గుంట నక్కలు. బాబు కోసం సిద్ధమైన టీఆర్ఎస్ ఎన్ఆర్ఎల్ మంద గుంపులుగా రాష్ట్రంలోకి ప్రవేశించి ఎన్నికల అక్రమాలు, కున్మాదం, డబ్బు మదంతో ప్రజలను ఏమార్చే ప్రయత్నాలు. 25,000 మంది టీచర్లు ఇంటికే. 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలు 4 వారాల్లో వడ్డీ సహా చెల్లించాల్సిందే. బెంగాల్లో 2016 ఉపాధ్యాయుల నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పు. 15 రోజుల్లో నియామక ప్రక్రియ చేపట్టాలని బెంగాల్ సర్కార్కు ఆదేశం. దర్యాప్తు కొనసాగించి 3 నెలల నివేదిక ఇవ్వాలని సీబీఐకి సూచన. బీజేపీ ఖాతాలోకి సూరత్. ఏకగ్రీవంగా ఆ పార్టీ అభ్యర్థి ఎన్నిక. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ. మీ ఇల్లు, నగలు అన్నీ లాక్కుంటుంది. ఆదాయం, ఆస్తులపై కాంగ్రెస్ సర్వే చేస్తుంది. ఊళ్ళో ఇల్లు, నగరంలో ఫ్లాట్ ఉంటే ఒకదాన్ని స్వాధీనం చేసుకుంటారు. గులాబీ గుబులు. విషమ పరీక్షను అధిగమించాలని ఎత్తులు. కాంగ్రెస్ బీజేపీని ఢీకొట్టేలా ప్రచార వ్యూహం. నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్న కేసీఆర్. ప్రజాస్వామ్యం కోసం పేరిట ప్రచారం. మోదీకి ఓటమి భయం, అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతుంది. ఏం చేసినా వచ్చేది ఇండియా కూటమి సర్కారే. రాష్ట్రాన్ని కాంగ్రెస్ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి. కాంగ్రెస్లో తేలని టికెట్ల పంచాయతీ. పెండింగ్లోని ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు. ఖమ్మంలో రఘురామిరెడ్డి, రాయల నాగేశ్వరరావు మధ్య పోటీ. అసహనం బుసలు కొట్టింది. ముమ్మాటికి కోడ్ ఉల్లంఘనే. బసంతానం కలిగిన సమాజం అంటే చేతికారం, చొరబాటుదారులంటూ నిందలు. రాజస్థాన్లో ముస్లింలపై విషయం చిమ్మిన మోడీ. ప్రధాన వెబ్సైట్లో ఆంగ్ల అనువాద పాఠం. అభ్యంతర పదాలు అదృశ్యం. కేసీఆర్ను బండకేసుకుంటే మోడీని అలాగే భాష. ప్రాణహిత కుష్టి ప్రాజెక్టును నిర్మిస్తాం. సిపిఐ చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తాం. జీవన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి. బిడ్డ బెయిల్ కోసం 5 సీట్లు తాకట్టు పెట్టిన కేసీఆర్. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా? సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. రైతు బందే పూర్తిగా ఇవ్వలేదు, రుణమాఫీ ఎలా చేస్తామని ఎద్దేవా. రేవంత్ రెడ్డి అంటే మాటల కోతలు, కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు. ఆర్ఆర్ఆర్ ఫైనల్. ఖమ్మం లోక్సభ టికెట్పై పూర్తయిన కాంగ్రెస్ కసరత్తు. బెంగళూరులో ఖర్గే సమక్షంలో మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల చర్చలు. ఎవరికి ఇచ్చేది ప్రకటిస్తామన్న అధ్యక్షులు. సూరత్ లోక్సభ స్థానం బీజేపీ కవిసం. నామినేషన్ల ఉపసంహరణ. ఎంపిక ముఖేష్ దలాల్. ఏకగ్రీవ ఎన్నిక. ఆగస్టు 15 రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా? సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ సవాల్. 39,000 కోట్లు ఏకాలంలో రద్దయ్యానా? డిసెంబర్ 9నే రుణమాఫీ ఎందుకు చేయలేదు? హామీల పేరుతో రైతుల గుండెలపై తన్నిండ్రు. గ్యారంటీలతో కాంగ్రెస్ భస్మాసుర హస్తం. 4 నెలల్లోని తెలంగాణ ఆగం. 10 ఏళ్ల తర్వాత మళ్లీ సాగు, తాగునీటి కష్టాలు. కాంగ్రెస్ బీజేపీలు నమ్మితే నట్టేట మునుగుడే. బీఆర్ఎస్ రోడ్ షోలో నేతలు భారీగా హాజరైన జనం. 3వ టీఎంసీ వెనుక తెలిసిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం. రేవంత్ రెడ్డికి పొంగులేటి చెక్. ఖమ్మం టికెట్పై నెగ్గిన శ్రీనివాసరెడ్డి పంతం. వేంకుల టికెట్ ఇప్పించడంలో సఫలం. రఘురామిరెడ్డి కోసం ఢిల్లీలో చక్రం తిప్పిన మంత్రి. వడ్లు ఎంతైనా పండించుకోండి, బోనస్ ఇచ్చి మరీ కొంట. ఇప్పుడు కాదు, వచ్చే సీజన్ వచ్చి. సెప్టెంబర్ 17లోగా చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తే ఆగస్టు 15లోగా రుణమాఫీ, రైతు భరోసా. సూరత్లో దళాలు ఏకగ్రీవమైందన్న ఎలక్షన్ కమిషన్. బీజేపీ అభ్యర్థి ముఖేష్ ఎన్నికైనట్టు ప్రకటన. బరిలో 10 మంది, చివరి 8 మంది విత్డ్రా. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ.